ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. కళ్ళను చూస్తే పోతుందే మతి పోతుందే, చాటుగా నడుమును చూస్తే పోతుందే మతి పోతుందే, ఘాటుగా పెదవులు చూస్తే పోతుందే మతి పోతుందే, ఘాటుగా సొగసులు చూస్తే పోతుందే మతి పోతుందే, లేటుగా ఇంతంతాన్ని చూసాగా అనిపిస్తుందే, నా మనసే నీ వైపు వస్తుందే, ఇదేదో బాగుందే చలి, ఇదే నా ప్రేమంటే మరి, ఇదేదో బాగుందే చలి, ఇదే నా ప్రేమంటే మరి. ఏంటి అలా చూస్తున్నారు? ఆ ముగ్గు అందంగా ఉంటుందా, ముగ్గు పెడుతున్న మా ఆవిడ అందంగా ఉంటుందా అని చూస్తున్నాను. వైశాలి, వైశాలి, వైశాలి! వస్తున్నా. ఏంటి బాను, ఎందుకంత గట్టిగా అరుస్తున్నావు? ఏ ముగ్గు నువ్వు పెట్టు. ఇదేంటి, సగం ముగ్గు నువ్వు పెట్టేసావు కదా, మిగతాది కూడా నువ్వు పెట్టేసేయ్. సగం నేను పెట్టాను కదా, మిగిలింది నిన్ను పెట్టమంటున్నాను. ఇదేంటి బాను, ఇదేమన్నా వంట? కూర నువ్వు చేయి, పప్పు నేను చేస్తాను అనడానికి. ముగ్గు కూడా వాట వేస్తారా? వేస్తారు. చెప్పింది చెయ్యి, నాకు పనుంది. నీ వల్లే కదా ఈ పని బాను నాకు అప్పగించింది. మా ఆవిడ ఎండలో కష్టపడుతుంటే నేను చూడలేకపోయాను వైశాలి, అందుకే నువ్వు పెట్టేయ్. చిచ్చి, రాను రాను ఇంట్లో నా బతుకు పని మనిషి బతుకైపోయింది. అసలే నాకు పెదనాన్నతో పనుంది అనుకుంటే ఈ ముగ్గు పెట్టే పని కూడా నాకు అప్పగించింది. ఛ! వీడొకడు చాందిని పార్తు కలవాలని నేను కోరుకుంటున్నానని తెగ ఆరాటపడతాడు. పాపం వీడికేం తెలుసు, వీడినే పావుల వాడి వాళ్ళ మధ్య గొడవలు పెడుతున్నానని. ఏంటి వరుణ్, ఎనీ అప్డేట్? నీలిమా, పార్దు చాందినీలు ఎక్కడున్నారో తెలుసా? అక్కడున్నది నువ్వు, నన్ను పసిలడుగుతావేంటి? పోనీ ఏం చేస్తున్నారో తెలుసా? చెప్పడానికే కదా నువ్వు ఫోన్ చేశావు, మళ్ళీ తెలుసా అని నన్ను అడుగుతావేంటి? నీకేమైనా పాలిటిక్స్లో ఇంట్రెస్ట్ ఉందా? ఏ, సంబంధం లేకుండా మాట్లాడతావేంటి? ఏం లేదు, ఎప్పుడు నీకు ఫోన్ చేసినా నీ ఆన్సర్ని మాత్రం నేను ఊహించలేకపోతున్నాను. రిలాక్స్గా తర్వాత ఆలోచిద్దు కానీ ముందు విషయం ఏంటో చెప్పు. చనిపోయిన వాళ్ళకి చేస్తారు, అలాంటి కార్యక్రమం పార్దు ఎవరికో చేస్తున్నాడు. పార్దుకి ఎవరు లేరని చెప్పారు కదా, మరి ఈ కార్యక్రమం ఎవరి కోసం చేస్తున్నాడు? వాళ్ళ డాడీ కోసమేమో. ఆయన ఎప్పుడూ పోయాడు కదా, ఇప్పుడు చేయడం ఏంటి? కరెక్టే కదా, మరి ఎవరి కోసం చేస్తున్నాడు? తెలుసుకోమంటావా? తెలుసుకుంటావనే కదా నిన్ను వెళ్ళమన్నది. అక్కడ ఏం జరుగుతుందో, ఎవరి కోసం జరుగుతుందో మొత్తం తెలుసుకుని నాకు ఫోన్ చేయి. ఈలోగా నాకు ఒక చిన్న పనుంది, అది చూసుకొని వస్తాను. సరే నీలిమా, అప్డేట్ మొత్తం వచ్చాకే మళ్ళీ నా నుంచి నీకు కాల్ వస్తుంది. ఓకే, బాయ్. ఇప్పుడు నేను పార్థు గురించి ఆలోచించే పరిస్థితిలో లేను. నా టార్గెట్ వేరే ఉంది. ఏంటే మిడిగుడ్లు దానా, ఏంటి భయపడుతున్నట్టున్నా? భయమా? నాకెందుకు బామ్మ భయం? ఇన్ని రోజులు బాను ఇంటికి రాదు, నేనే చక్రం తిప్పచ్చని ఊర్మిళకి ఉన్నవి లేనివి చెప్తూ వచ్చావు కదా. మా ఇంట్లో చిచ్చు పెట్టి నువ్వు చలి కాచుకున్నావు. కానీ ఇప్పుడు కార్తిక్ బాను ఒకటైపోతారుగా.
భాను తొందరలోనే ఇంటికొస్తుందని నేను చెప్పిన దగ్గర నుంచి నీలో నాకు భయం కనపడుతుందే. భాను ఈ ఇంటికొస్తే ఈ ఇంట్లో నీ ఆటలు సాగవు సరికదా. ఈ ఇంట్లో నీకు స్థానం కూడా ఉండదని నాకు తెలుసు. అందుకే కదా నీ భయం. ఏంటమ్మమ్మా, నువ్వెప్పుడూ నీలిమని అంటూ ఉంటావు. అరే, మనమందరం కూడా సంతోషంగా ఉండాలని కోరుకునేటువంటి వ్యక్తి నీలిమ. భాను వస్తే మనం బాధపడతామని చెప్పి అనుకుంటుంది. అరే, తనకి ఇంట్లో స్థానం ఉండదని చెప్పి తనెప్పుడు ఆలోచించలేదు. కార్తీక్ సంతోషంగా ఉండాలని చెప్పి భాను కన్నా ఎక్కువ కోరుకునేది నీలిమ. అది అర్థం చేసుకో. నువ్వింత అమాయకురాలివేంటే ఊర్మిళ? గాలికి రూపం ఉండదు, కాని మనందరికీ ఆయునిస్తున్నదే వాయువు. నిప్పుకి అందమైన రంగు ఉంటుంది. ముచ్చటపడి ముట్టుకుంటే మాడి మసైపోతాం. భానులో మంచితనం కనిపించకపోయినా మన కుటుంబాన్ని నిలబెట్టేదే భాను. ఈ నీలిమ నీకెంత మంచిగా కనిపించినా మన కుటుంబంలో రేగుతున్న మంటలకి ఈ చిచ్చే కారణం. అది తెలుసుకో. ఎందుకు బామ్మ ఎప్పుడు చూసినా నా విషయంలో ఇలా మాట్లాడుతుంటారు? ఈ ఇల్లు పచ్చగా ఉండాలని నేనెప్పుడు కోరుకుంటాను. ఈ ఇల్లు పచ్చగా ఉండాలంటే ఈ ఇంట్లో నువ్వు ఉండకూడదు. చిచి, మొదలష్టపదానా. చూసారా ఆంటీ, బామ్మ ఎలా మాట్లాడుతుందో? అరే, అమ్మమ్మ మాటలు నువ్వు పట్టించుకోకు, వదిలే. బామ్మ, భానుకేదో అన్యాయం జరుగుతుందని నువ్వు ఇంతలా బాధపడుతున్నావు కదా. మరి ఈ ఇంటి వల్ల నాకు జరిగిన అన్యాయానికి సమాధానం ఎవరు చెప్తారు? నేనే చెప్పాలి కదా. చెప్తాను, తొందరలోనే చెప్తాను. ఏంటి బాబు, పేపర్ చదువుతున్నావా? అదేం లేదు, చూడండి మావయ్య. పర్లేదు. పెదనాన్న. ఏం తల్లి, నాతో ఏమైనా పనుందా? నీకెలా తెలుసు? నువ్వు నా కూతురు అమ్మా. పెదనాన్న అని నువ్వు పిలిచే పిలుపులోనే నీకేం కావాలో నాకు అర్థమైపోతుంది. చెప్పు, ఏం కావాలో? నాకు కొంచెం డబ్బులు కావాలి. ఇంట్లో ఉంటున్నా నీకెందుకు డబ్బులు? పోన్లేమ్మా, సరదాగా ఏదైనా కొనుక్కోవాలనుకుంటుందేమో. ఓ 500 ఇస్తానులే. 500 కాదు పెదనాన్న, 5000 కావాలి. 5000? 5000? 5000 దేనికి? నా డ్రెస్సులన్నీ పాతవైపోయాయి, అందుకే ఆన్లైన్లో డ్రెస్సులు చూశాను. మీరిస్తే నేను బుక్ చేసుకుంటాను. ఇప్పుడు అంత డబ్బు ఖర్చు పెట్టి బట్టలేం కొనుక్కోక్కర్లేదు. అక్కర్లేదని నువ్వు చెప్తే ఎలాగా? నాకు కావాలి. మర్చిపోయావా వైశాలి? నాన్న జైల్లో ఉన్నప్పుడు మన ఇంట్లో ఆదాయం లేదు. నేనెన్ని ప్రయత్నాలు చేసినా నాకు ఉద్యోగం కూడా దొరకలేదు. అప్పుడు తినడానికి కూడా ఎంతో ఇబ్బంది పడ్డాము. దేవుడి దయ వల్ల ఇప్పుడు అన్ని పరిస్థితులు సర్దుకున్నాయి. దుబారా ఖర్చులు పెడతానంటే నేను ఒప్పుకోను. చూడు పెదనాన్న, భాను ఎలా మాట్లాడుతుందో. చూడమ్మా, భాను చెప్పింది నిజమేనమ్మా. డబ్బు విలువ అది మన దగ్గర లేనప్పుడే తెలుస్తుంది. అయినా బట్టల కోసం 5000 ఖర్చు పెట్టాలా చెప్పు? భాను ఉద్యోగం చేస్తుంది, పెద్ద పొజిషన్లో ఉంది. అయినా తనే ఖరీదైన బట్టలు కట్టుకోవటం లేదే. ఆ పాత చీరలు కట్టుకుని వెళ్తోంది. నా కూతురు ఏం చేసినా ఆలోచించి చేస్తుంది, ఆలోచించి చెబుతుంది. తక్కువలో వేరే డ్రెస్ ఏదైనా కొనుక్కుందులే. ఏ పని పాట లేకుండా ఇంట్లో ఉంటున్నాననే కదా ఇలా అంటున్నారు. అయ్యో, భాను పాత చీరలే కడుతుందా? అబ్బా,
పార్థు ఎక్కడికి వెళ్ళాడు? ఇంకా రాలేదేంటి? ఇక్కడ నిలబడేం చూస్తున్నారో అక్కడ అన్నదానం జరుగుతుంది కదా, వెళ్ళి భోంచేయండి. మీరెవరు? ఈ గుళ్ళో అకౌంట్స్ అవి నేనే చూస్తాను. అవునా? ఇక్కడ ఎవరైనా అన్నదానం చేయొచ్చా? చెయ్యొచ్చు, కాకపోతే ఎవరి పేరు మీద అన్నదానం చేస్తున్నారో వాళ్ళ పేరు చెప్పాలి. ఎంతమందికి అనుకున్నారో అంత డబ్బు కడితే సరిపోతుంది. మిగిలిన ఏర్పాట్లు మేమే చేస్తాం. అయితే ఇప్పుడు అక్కడ ఎవరి పేరు మీద అన్నదానం చేస్తున్నారో తెలుస్తుందా? తెలుస్తుంది, ఓచర్లో రాసి ఉంటుంది కదా. అయితే ఎవరి పేరు మీద చేస్తున్నారో నాకు చెప్తారా? మీరెవరు? నేను వాళ్ళకి తెలిసిన వ్యక్తిని. ఆయన మా బాస్. నన్ను కూడా అన్నదానం చేయమన్నారు. మళ్ళీ ఇద్దరం ఒకే పేరు మీద ఎందుకని. అవునా, ఉండండి, ఆఫీసులో ఓచర్ బుక్ ఉంది, చూసి చెప్తాను. అవును, అదేదో ఆయన్ని అడగచ్చు కదా మీరు. మా బాస్ కదా, పైగా ఆయన పనిలో ఉన్నారు, డిస్టర్బ్ చేయడం ఎందుకని. సరే ఉండండి, నేను వెళ్ళి చూసి వచ్చి చెప్తాను. పార్థు, ఇక్కడేంటో జరుగుతుంది. అదేంటో అర్థం కావడం లేదు. నువ్వు చాందిని కలిసి వచ్చారు, కానీ చాందిని ఎక్కడా కనిపించట్లేదు. తిను బాబు, ఉప్మా పెసరట్టు తను బాగా చేస్తుంది. తిను. అల్లుడు బాబు, ఏంటిది? నిన్న కేక్ తీసుకొచ్చాను కదా సతీ, దాని తాలూకు అట్ట. అది నాకు తెలుసు. రే, మరి తెలిసేందుకు అడుగుతున్నావురా? మీరు ఆగండి పెద్దయ్యా. అట్ట ఉంది గాని అట్ట మీద ఉండాల్సిన కేక్ ఏమైంది? కదా, మరి ఎవరు తినుంటారు? ఇంకా అవసరమా సత్తి? అది తీసుకెళ్లి బయట పారే. నువ్వు ఉండు బానమ్మా. నిన్న అల్లుడు బాబు కేక్ తీసుకొచ్చినప్పుడే చూడటానికి చాలా బాగున్నది, తిందాం అనుకున్నాను. మీరా కేక్ కట్ చేయలేదు. ఈరోజు తిందాం అనుకుంటే ఇదిగో ఈ అట్టే మిగిలింది. మొత్తం మీరే తినేశారు కదా బాబు. అవును సతీ, నేను ప్రేమగా తీసుకొచ్చిన కేక్ కదా, ఎవరు తింటారు? అందుకే నేనే తినేశాను. ఏంటి సార్, మీరు ఒక్కరే తిన్నారా? నిజమే? అవును రామలక్ష్మి, రాత్రి బాగా ఆకలేసింది. కిచెన్లోకి వెళ్ళి చూశాను, కేక్ ఒక్కటే కనిపించింది. ఎవరైనా చూస్తారేమో అని చుట్టూ చూశాను, ఎవరూ చూడలేదు. ప్రేమగా తెచ్చిన కేక్ కదా, అందుకే నేనే తినేశాను. రాము, నీకు ఆఫీస్ టైం అవుతుంటే ఏంటా మాటలు? తిను. అయ్యో, అంత ఆకలే వేసుంటే భానును లేపుండాల్సింది. భాను ఏదైనా చేసిచ్చుండేదిగా. మీరు టిఫిన్ తినేవాళ్ళు, నేను కేక్ తినేవాడిని. సత్తి, ఇక కేక్ గోల వదిలేస్తావా? అలాగే బానమ్మా.
నాన్న నాకు ఆఫీస్కి టైం అవుతుంది, నేను వెళ్ళొస్తాను. అదేంటమ్మా, ఇంకో దోశ తిని వెళ్ళు. లేదు నాన్న, నాకు చాలు. వరుణ్, ఏం చేస్తున్నావు? చాందిని, నువ్వా? గుడ్ మార్నింగ్ మేడం. ఈ టైంలో నువ్వెక్కడుండాలి? ఆఫీస్లో. మరి ఇక్కడెందుకున్నావు? అదే మీరు వచ్చారని తెలిసి. నువ్వు మమ్మల్ని ఫాలో అవ్వడానికి నువ్వు మాకు సెక్యూరిటీ ఆఫీసర్వి కావు, మా కంపెనీలో హెచ్ఆర్వి. ఆ పని మానేసి ఈ పని ఎందుకు చేస్తున్నావు నేను అడుగుతున్నాను. అయ్యో చాందిని, ఎందుకంత సీరియస్ అవుతున్నావు? ఏం జరుగుతుందా అని. అసలు ఏం జరిగితే నీకెందుకు? అది మా పర్సనల్ విషయం. అసలు నీ ప్రాబ్లం ఏంటి? మేము ఎక్కడికెళ్తే అక్కడికి ఎందుకు వస్తున్నావు? చాందిని ఇక్కడికి వచ్చిందేంటి? ఈ అన్నదానం అమ్మ పేరు మీద జరుగుతుందని తెలిస్తే ఇంకేమైనా ఉందా? బ్రదర్, మీరు కొంచెం చూసుకోండి. అలాగే. ఎందుకు చాందిని అంత సీరియస్ అవుతున్నావు? నేనేదో ఫ్రెండ్లీగా క్యాజువల్గా వచ్చానంతే. దానికి నువ్వు ఎందుకు ఇలా రియాక్ట్ అవుతున్నావో నాకు అర్థం కావడం లేదు. ఇంకేం మాట్లాడకు వరుణ్. ఫ్రెండ్లీ ఏంటి? నువ్వు మా దగ్గర ఎంప్లాయీవి, నీ లిమిట్స్లో నువ్వు ఉండాలి. నువ్వు ఆఫీస్ పని చేస్తావని జాబ్ ఇచ్చాం కానీ ఇలా మమ్మల్ని ఫాలో అవుతావని కాదు. చాందిని, ఏమైంది? ఏమవ్వడం ఏంటి పార్దు? మనం ఇక్కడికి వచ్చామని ఫాలో అవుతూ వరుణ్ ఇక్కడికి వచ్చాడు, అది నాకు నచ్చలేదు. ఏంటి వరుణ్, ఎందుకు వచ్చావు? ఏం లేదు పార్దు, మీరు ఇలా వెళ్ళారని ఆఫీస్లో తెలిసింది. మీకేమైనా హెల్ప్గా ఉంటుందేమో అని వచ్చాను. ఏంటి ఇక్కడ ఏదో కార్యక్రమం చేస్తున్నారు? అన్నదానం చేస్తున్నాను. అన్నదానమా? ఎవరి పేరు మీద? ఇంకెవరి పేరు మీద చేస్తాను? మా డాడా పేరు మీదే చేస్తున్నాను. ఇప్పుడు మీ డాడా? వరుణ్, అది నీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వచ్చావు కానీ ఇంకెప్పుడు ఇలా రాకు. ఎందుకు చాందిని నా మీద ఇంత సీరియస్ అవుతున్నావు? చూడు వరుణ్, నువ్వు ఇలా రావడం కరెక్ట్ కాదు. నువ్వు తిరిగి వెనక్కి వెళ్ళు. చాందిని, పద వెళ్దాం. ఏంటి చాందిని ఇది? నువ్వు నన్ను ప్రేమించాలని కోరుకుంటున్నాను, నువ్వు నా దానివి కావాలని కలలు కంటున్నాను. కానీ నువ్వు గులాబీ పువ్వు లాంటి నా మనసుని కర్కశంగా నలిపేస్తున్నావు. నేను తట్టుకోలేకపోతున్నాను చాందిని. పార్దు, ఏంటి అన్నదానం చేసావా? అవును చాందిని. మరి నాకెందుకు చెప్పలేదు? అది నేను ముందేమీ అనుకోలేదు. పొద్దున్నే గుర్తొచ్చింది. స్నానం చేసి గుడికెళ్ళాను. ఈరోజు అన్నదానం చేస్తే మంచిది అన్నారు. వెంటనే డబ్బులు కట్టేశాను. ఎవరైతే డబ్బులు కట్టారో వాళ్లే వడ్డించాలి అన్నారు. అందుకే అక్కడే ఉండి 10 మందికి వడ్డించి వచ్చేద్దాం అనుకున్నాను. ఇంతలో నువ్వే అక్కడికి వచ్చావు. అవునా? నన్ను పిలిస్తే నేను వచ్చేదాన్ని కదా. ఇద్దరం కలిసే ఆ కార్యక్రమం చేసేవాళ్ళం కదా. చెప్పాక చాందిని, అనుకోకుండా జరిగిందని. అయినా నేను వెళ్లే టైంకి నువ్వు మంచి నిద్రలో ఉన్నావు. నేనెందుకు డిస్టర్బ్ చేయడమని నేనే వెళ్ళాను. ఏముందిలే పార్దు, లేపితే సరిపోయేది. అయినా ఆ తర్వాత నేను నీకెన్నిసార్లు ఫోన్ చేశాను, నువ్వే లిఫ్ట్ చేయలేదు. అవునా? ఓ, గుళ్ళోకి వెళ్తూ ఫోన్ సైలెంట్లో పెట్టానా, అందువల్ల ఇంకా చూసుకోలేదు. ఇట్స్ ఓకే. ఉదయం నుంచి నేను టిఫిన్ కూడా చేయలేదు. బాగా ఆకలేస్తుంది. లంచ్ చేసి ఇక బయలుదేరదామా? ఓకే. సార్, ఎక్స్క్యూజ్ మీ, మీకోసం గూడంతా వెతుకుతున్నానండి. ఎందుకు? ఎందుకంటారేంటండి? మీరేగా అన్నదానం ఎవరి పేరు మీద జరుగుతుందో అడిగారు. అవును కదా, మర్చిపోయాను. అయినా కోనేరు కృష్ణప్రసాద్ గారి పేరు మీద కదా జరిగింది. కాదండి బాబు, కీర్తిశేషురాలు మీనాక్షిదేవి గారి పేరు మీద జరిగింది. ఏంటి? అవునండి, మీనాక్షి గారి పేరు మీద జరిగింది. ఓ అవునా, సర్లేండి, మీరు వెళ్ళండి. మీరు అన్నదానం చేయిస్తానన్నారు.
ఈరోజు అయిపోయింది కదా, రేపు చేయిస్తాను. సరే ఉంటానండి. మీనాక్షి గారి పేరు మీద చేయిస్తే పార్దు డాడా పేరు మీద చేస్తున్నానని అబద్ధం ఎందుకు చెప్పాడు? ఏదో తేడాగా ఉంది. ఈ మీనాక్షి ఎవరు? అయినా ఇదంతా నాకెందుకు? నేను చాందిని కోసం వస్తే చాందిని నన్ను తిట్టి పంపిస్తుంది. షిట్. ఈ రోజు కార్తీక్ భాను కోసం చీర కొని తీసుకొచ్చాడు. వాళ్ళ మధ్య దూరం తగ్గిపోతుంది, ప్రేమ పెరిగిపోతుంది. ఆ చీర భాను ఒంటి మీద ఉండకూడదు, మంటల్లో కాలి బూడిదైపోవాలి. ఆ చీరని కాల్చి బూడిద చేస్తాను. దాని ఖర్చు 10,000 ఇస్తాను, చెయ్యి. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.